మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరిని శుభవందనాలండి. ఈరోజు దేవుని వాగ్దానము 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనము. నీవు ఎలాగనో అడిగినందున నీ మనవి ఆలకించున్నాను, బుద్ధి వివేకము గల హృదయమును నీకిచ్చున్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని వాగ్దానం ఇచ్చాడు. పరిశుద్ధాత్మ అర్ధరాత్రి లేసి ప్రార్థన చేసి వేస్తూ చెల్లించి మళ్ళీ ప్రార్థన చేసి దేవుడినప్పుడు దేవుడి వాగ్దానం ఇచ్చారు. వెంటనే స్టేటస్ పెట్టిన చూడ కూడా నేను దినం కూడా ఉదయకాల సాయంత్రకాల అర్ధరాత్రి ప్రార్థన చేస్తున్నాం, త్యాగం చేస్తున్నాం, బైబిల్ దేవుని కృపలను పూర్తిగా ఇస్తానండి. ఇంకా ఉపవాస ప్రార్థన కూడా చేస్తున్నాం కదా, ఏ విధంగా చేస్తున్నాం. ఇక్కడ దేవుడు మరి దీనికి రిఫరెన్స్లు చూసుకుంటే 1వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 29 నుండి 31 వచనాలు చూసి దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, దేవుడు జ్ఞానమును బుద్ధిని వర్ణింపశక్యమ కానీ వివేచన గల మనసును సొలొమోనుకు దయచేసెను. గనుక సొలొమోనునకు కలిగిన జ్ఞానము తూర్పు దేశ జ్ఞానము కంటెను ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటెను అధికమై ఉండెను. అతడు సమస్తమైన వారి కంటెను ఎజ్రాహీయుడైన ఏకాను కంటెను యథాను కంటెను మహోలు కుమారుడైన హేమాను కల్కోలను దర్దాను వారి కంటెను జ్ఞానవంతుడై ఉండెను. కనుక అతన్ని కీర్తి చుట్టూ ఉన్న జనములన్నిటిలో వ్యాపితమయ్యాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అనమాట. ఇంకా 2వ దినవృత్తాంతముల గ్రంథము 1వ అధ్యాయము 11 నుండి 12 విషయాలు చూసుకుంటే, అందుకు దేవుడు సొలొమోనుతో ఇలాగ సెలవిచ్చెను, నీవు ఈ ప్రకారము యోచించుకొని ఐశ్వర్యమునైనను సొమ్మునైనను ఘనత అయినను నీ శత్రువుల ప్రాణమునైనను దీర్ఘాయువునైనను అడుగక నేను నిన్ను వారి మీద రాజుగా నియమించిన నా జనులకు న్యాయం తీర్చుటకు తగిన జ్ఞానమును తెలివిని అడిగి ఉన్నావు. కాబట్టి జ్ఞానమును తెలివియు నీకు ఇయ్యబడును. నీకన్నా ముందుగా ఉన్న రాజులకైనను నీ తర్వాత వచ్చి రాజులకైనను కలుగని ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నీకు ఇచ్చేదనని చెప్పాను అని చెప్పేసి ఇక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీలో ఎవరికైనాను జ్ఞానం కొద్దిగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపడను. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ నేను ధారాళంగా దయచేయవాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారండి. ఇంకా మత్తయి సువార్త 12వ అధ్యాయము 42వ వచనంలో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, విమర్శ సమయమున దక్షిణ దేశపు రాణి ఈ తరము వారితో నిలవబడి వారి మీద నేరస్థాపన చేయను. ఆమె సొలొమోను జ్ఞానము వినుటకు భూమి అంతముల నుండి వచ్చెను. ఇదిగో సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని చెప్పేసి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు అన్నమాట. ఈ వచనాలన్నీ సొలొమోను రాజు మరి దేవుని యందు ప్రేమ కలిగి తన ప్రజలను ఎలా పరిపాలించాలని జ్ఞానం ఇవ్వమని అడిగినప్పుడు దేవుడు మరి అతనికి జ్ఞానాన్ని ఇస్తాడనమాట, వివేకాన్ని ఇస్తాడనమాట. మనం కూడా అలా అడిగితే మనం జ్ఞానం తక్కువ ఉన్న అప్పుడు అడిగేమనుకోండి జ్ఞానం ఇచ్చే దేవుడు మన దేవుడు అనమాట. నేను ఫస్ట్లో అలాగే దేవుని అడిగాము, దేవా నాకు బైబిల్ గురించి తెలియదు ప్రభు, ఏం చెప్పాలి నేను అన్నప్పుడు దేవుడు మరి ఈ విధంగా వీడియోలో పెడతాకి ఇప్పటివరకు దేవుడి కృప నన్ను మరి కృప తప్పున ఆయన అనుగ్రహించాను. అడిగి ఏ తెలివిని జ్ఞానాన్ని లేకపోతే నాకు నేను ఏ పట్టుదని నాకు ఏమీ తెలియదండి. అంత దేవుడు ఇచ్చిన కృపతో నేను ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నేను చెబుతున్నాను అనమాట మీకు. దేవుని కృప వలన ప్రతిదినం కూడా నేను అర్ధరాత్రి మరి ప్రార్థన చేస్తాను అన్నమాట. దేవా ఈరోజు వాగ్దానం ఏంటి ప్రభా అన్నప్పుడు దేవుడు మరి తర్వాత మళ్ళీ బేసులతో తను మళ్ళీ ప్రార్థన చేస్తాను, ఈరోజు వాగ్దానం ప్రభా అని. అప్పుడు దేవుడు ఆయన మాట నా మాట ఉంచారన్నమాట. నేను నా మాట నా చేతిని కప్పి ఉన్న ప్రకారము అని నా వాగ్దానం ప్రకారం నాకు ప్రతిదినం కూడా నా నోట ఉంచుతారు ఆయన మాటని. లేకపోతే ఆయన బైబిల్ తీసి చూపిస్తారు, లేకపోతే స్వరందరూ వినిపిస్తారు, లేకపోతే దర్శనందరూ చూపిస్తారనమాట. ఈ విధంగా ప్రతిదినం కూడా ఇస్తారనమాట. ప్రతిదినము కూడా నేను అర్ధరాత్రి వేసి ప్రార్థన చేస్తాను అన్నమాట. 12 సంవత్సరాల మట్టి ఇలాగే చేస్తూనే ఉన్నాను అనమాట అండి. ప్రతిదినము ఇస్తున్నారు దేవుడు, ఇస్తారండి. మనం తప్పకుండా అడిగితే మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం కాబట్టి ప్రతిదినం కూడా నైట్ భోజనం చేయకుండా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే అడుగుతాను, అప్పుడు దేవుడు తప్పకుండా ఇస్తున్నాడు అనమాట అండి. ఈరోజు కూడా ఈ వాగ్దానం ఇచ్చారనమాట. వాటిని కన్నవాటిని అందరూ తెలియచేస్తున్నారు కాబట్టి ఈ విధంగా తెలియజేస్తున్నాను అనమాట అండి. సేవ చేయమని ఎన్నోసార్లు అడిగినప్పుడు ప్రభు నాకు తెలియలేదు, జ్ఞానం లేదు, నాకు నేను ఎలా చెప్పగలను అన్నప్పుడు దేవుడు ప్రతిదినం
కూడా వాగ్దానం ఇస్తున్నారు. దాన్ని యూట్యూబ్లో పెడతాను అనమాట అండి. ఫస్ట్ స్టేటస్ పెట్టుకుంటాను. అర్ధరాత్రి ఇవ్వగానే ఆ తర్వాత తెల్లారి లేసి మళ్ళీ యూట్యూబ్లో పెడతాను అనమాట అండి. మరి ఎన్న వాటిని కనవాడిన తెలియజేయమని ఉంటాయని సాక్ష్యాన్ని నేను తెలియజేస్తున్నాను అనమాట అండి. ఇది సేవ అని కాదు, ఆయన ఇచ్చిన సాక్ష్యాన్ని మీ అందరికి తెలియజేస్తున్నాను అనమాట. ఇది సాక్ష్యం అంటారు కానీ మరి సేవ అని కాదు. అయితే మరి దేవుని కృప వలన మరి ఇప్పుడు మీ అందరూ ఆదరణతో మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అయితే అందరూ కూడా చూడడం దేవుడు ఇచ్చిన వాగ్దానం కాబట్టి అందరూ చూసి మరి ఏకీభవించి మనం ప్రార్థన చేసుకుందామండి. ఈ దినం వాగ్దానం అందరి జీవితం నెరవేరాలని ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం. ఉన్నత శాసక మంత్ర ఘనమైన నామమునకు స్తుతిస్తున్నాను తండ్రి. ఆయన మీద ప్రపంచం ప్రతి ఒక్క బిడ్డని పేరు పెరిగి న్యాయం చేసుకోండి. ఆయన ప్రతి ఒక్క బిడ్డ అవసరం తెచ్చిన అక్కడ తెలుసుకుని కోరిక తెచ్చుంచండి. వీళ్ళు మంచి ఆరోగ్యం దర్శైలు దేవుండి. దేవులు ఉద్యోగాలు తెచ్చండి. ఆదిపసిన వరకు ఆర్థిక సాయం తెచ్చండి. అనారోగ్యాన్ని స్వస్థపరచండి. వేదలతో కన్నా ఓదొచ్చండి. ఎక్కువగా వారు లేవతండి. రక్షణ దయచేయండి. ఏమైనా బలపరచండి. ఏమనకాలు మీరు కడబెట్టకపోవచ్చండి. మీ తరువాన్ని మీరు ఇష్టమైన మీ అందరూ సిద్ధపెట్టకపోవచ్చమని ఏతపడు గుంపులు ఉండే భాగం దయచేయమని మా ప్రభువుడు ప్రియరక్షుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి పెట్టుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీ అందరి ప్రార్థనలో మా కుటుంబం నుంచి కూడా పై చేయమని మనం చేసుకోండి. ప్రభు సేవలో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యూ.